నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మామ్స్ కిచెన్లో మనం చేసుకోపోయే స్నాక్ రెసిపీ బాకర్వాడి. ఇది గుజరాత్ మరియు మహారాష్ట్రలో కామన్గా చేసుకునే స్నాక్ అండి. ఇది కొద్ది స్వీట్గా, కొద్దిగా కారంగా, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి, దాంట్లోనే 1/2 కప్ అంతా శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ అంతా వాముని తీసుకొని ఇలా చేతులతో ప్రెస్ చేసి వాము వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 1/2 కప్ అంతా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పిండికి పట్టించి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిపై మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ చింతపండు చట్నీ కోసం ముందుగా ఒక 50 గ్రామ్స్ అంతా చింతపండులో హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. బాకర్వాడి మసాలా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ సోమ్, 1 స్పూన్ నువ్వులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా డ్రై రోస్టే చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ అంతా గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి పొడి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చింతపండు ఇలా మెత్తగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయిన చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకొని స్ట్రైనర్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వడకట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు జ్యూస్ని వేసుకోవాలి.
లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ అంతా బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని తురుముకొని వేసి మొత్తము బెల్లం అంతా కరిగిపోయేదాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయి దగ్గరికి అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. థిక్గా అయినాక మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇలా థిక్గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా థిక్గా అవ్వాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దాంట్లోనే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ అంత పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ వేసుకొని ఇలా పౌడర్ లాగా మసాలాలన్నీ రుబ్బుకోవాలి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసి చూసి ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా పలుచగానే ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న పిండిని రెక్టాంగిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై స్వీట్ చింతపండు చట్నీని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న చింతపండు చట్నీపై మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాకర్వాడి మసాలా పౌడర్ని కూడా వేసుకొని మొత్తము ఇలా అప్లై చేసుకోవాలండి స్పూన్తో. ఇలా అప్లై చేయడం ద్వారా మసాలా విడిపోకుండా ఆయిల్లోకి థిక్గా మనకు ఆ స్వీట్ చింతపండు చట్నీకి స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు వాటర్తో ఇలా సైడ్స్ అంతా ఇలా అప్లై చేసుకోవాలండి. మసాలా బయటికి రాకుండా ఇలా వాటర్ అంతా చుట్టూతర అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా రోల్ చేస్తూ టైట్గా రోల్ చేయాలి. ఇలా పిండి మొత్తాన్ని రోల్ చేస్తూ ఒకసారి ఇలా రోల్ చేయడం ద్వారా మసాలా మొత్తము సెట్ అవుతుందండి.
2 కార్నర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని ఇలా ఒకసారి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బాకరవాడిని మనం ఆయిల్‌లో వేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని బ్యాచెస్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే బాకరవాడి రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.